భాగం 2 కర్ణుని ప్రవేశం విధి వలయములో బంధితుడు. సూర్యుని తేజస్సుతో సమానమైన శిశువు. కుంతిదేవి గర్భమున జన్మించిన మహావీరుడు కర్ణుడు. ఆమె భయపడింది, వివాహానికి ముందే సంతానం. అందుకే ఆ శిశువును ఒక చిన్న తోట కుండలో ఉంచి గంగలో వదిలింది. సముద్రతీరమున ఒక రథసారథి అధిరథుడు దానిని కనుగొన్నాడు. తన భార్య రాధతో కలిసి పెంచాడు, అందుకే ఆయన పేరు రాధేయుడు. కవచం, కుండలములు జన్మతోనే ఆయనకు లభించాయి. సూర్యుని వరముగా ఆ దివ్యరక్షణ ఆయన శరీరాన సింహాసనం ఎక్కింది. బాల్యంలో నుంచే ఆయన బాణవిద్యాభిలాషి. అర్జునుని వంటి పరాక్రమశూరునిగా మారాలని కలలుగన్నాడు. ద్రోణాచార్యుని వద్ద విద్యార్థిగా చేరాలని కోరినప్పుడు ద్రోణుడు అతనిని చూసి, నీవు రథసారథి కుమారుడవు, రాజకుమారుల మధ్య విద్యాభ్యాసం నీకు యోగ్యం కాదు అని తిరస్కరించాడు. ఆ అవమానం కర్ణుని హృదయంలో అగ్నిని రగిలించింది. ఆశ్రయం వెతుకుతూ మహామాయావి పరశురాముని వద్దకు చేరాడు. అతనిని బ్రాహ్మణుడనని అబద్ధమాడి విద్యను అభ్యసించాడు. కాని విధి మళ్లీ తన పాత్ర పోషించింది. ఒక రోజు పరశురాముడు విశ్రాంతి తీసుకుంటుండగా కర్ణుని తొడమీద ఒక సర్పం కాటు వేసింది. రక్తం పొంగి ప్రవహించినా గురువు నిద్ర చెడకూడదని కర్ణుడు కదలలేదు. పరశురాముడు లేచినప్పుడు ఆ త్యాగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కాని వెంటనే జ్ఞానదృష్టితో చూచి అన్నాడు, ఓ క్షత్రియా, నీవు బ్రాహ్మణుడవు కాదని నాకు తెలుసు. నీవు యుద్ధముని కోసం పుట్టినవాడవు. నా ఆశీర్వాదముతో దివ్యాస్త్ర విద్యను పొందావు. కాని శాపముతో నీకు అత్యవసర సమయంలో ఆ జ్ఞానం మర్చిపోతావు. ఇదే మొదటి శాపం, విధి వ్రాసిన మొదటి రేఖ. తర్వాత ఆయనకు మరో శాపం. ఒక స్త్రీ స్నానమునకు వెళ్ళగా కర్ణుడు పొరపాటున ఆమెను నదిలోంచి లేపగా ఆమె కోపముతో అన్నది, నీ పుణ్యమంతా నశించుగాక, రణరంగంలో నీ రథచక్రము భూమిలో ఇరుకుగాక. ఇదే రెండవ శాపం, ఆయన మరణానికి మూలం. కాని ఈ సమస్తం తెలిసినా కర్ణుడు తన గర్వాన్ని విడువలేదు, తన సత్యాన్ని మరువలేదు. అతనిని గుర్తించినవాడు దుర్యోధనుడు. ఆ స్నేహం కర్ణుని జీవితంలో సూర్యరశ్మిలా వెలిగింది. దుర్యోధనుడు అతనిని అంగరాజు గా పట్టాభిషేకం చేశాడు. అతని గౌరవం కోసం అర్జునునితో పోటీ పెట్టాడు. అక్కడే మొదలైంది కర్ణ అర్జున విభేదం. అర్జునుడు పాండవుల గర్వము, కర్ణుడు దుర్యోధనుని ధైర్యము. రెండు నదులు ఒకే దిశగా ప్రవహించలేవు. అలానే వీరిద్దరూ ఒకే గగనంలో వెలుగలేరు. దేవతలు చూసి విన్నవించాయి, ఈ యుద్ధం కేవలం రక్తస్రావం కాదు, ఇది విధి యొక్క పరిణామం. ఇది రెండవ భాగం ముగింపు. లోకేష్ చిన్న చిన్న మెరుపులు. ఇందులో కర్ణుని జన్మ, విద్యాభ్యాసం, శాపాలు, దుర్యోధన స్నేహం మరియు అర్జునునితో విభేదం వర్ణించాను. తదుపరి భాగం 3లో కుడి చూపుడు వేలు, కృష్ణార్జున సంభాషణ, అర్జునుని మానసిక సంఘర్షణ, కృష్ణుని గీతామృతం మరియు యుద్ధారంభం ముందు సంభాషణను పౌరాణిక శైలిలో వర్ణిస్తాను.